వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబాకు చెందిన పలువురు సభ్యులు గత కొన్నేళ్లలో హతమైనట్లు ఆ సంస్థకు చెందిన సీనియర్ ఆపరేటర్ రిజ్వాన్ హనీఫ్ పేర్కొన్నట్లు సమాచారం. పాకిస్తాన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రిజ్వాన్ హనీఫ్ 2020 నుంచి ఇప్పటి వరకు తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు వివిధ ప్రాంతాలలో మరణించారని వెల్లడించినట్లు తెలుస్తోంది. పేషావర్, కరాచీ, రావల్పిండి, ముజాఫర్బాద్, రావల్కోట్ వంటి ప్రాంతాల్లో తమ క్యాడర్ లక్ష్యంగా దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనల వెనుక భారతీయ గూఢాచార సంస్థల ప్రమేయం ఉందని రిజ్వాన్ హనీఫ్ ఆరోపించినప్పటికీ ఈ ఆరోపణలకు సంబంధించి స్వతంత్ర ధృవీకరణ లేదు. ఉగ్రవాద సంస్థల ప్రచారంపై భద్రతా నిపుణుల ఆందోళన. తన ప్రసంగంలో రిజ్వాన్ హనీఫ్ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ తమ సంస్థ సిద్ధాంతాలను సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఉగ్రవాద సంస్థలు మత భావోద్వేగాలను ఉపయోగించుకొని యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటాయని భద్రతా నిపుణులు తరచూ హెచ్చరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ లో భారత వ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులు గుర్తు తెలియని దాడుల్లో మరణించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా లష్కర్ ఎ తోయిబాకు చెందిన నేత చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆ సంస్థ అంతర్గత పరిస్థితులపై చర్చకు దారితీశాయి. భారత్, అమెరికా సహా పలు దేశాలు లష్కర్ ఎ తోయిబాను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. 2008 ముంబై ఉగ్రదాడులకు ఈ సంస్థనే బాధ్యులుగా భారత్ పేర్కొంది. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.